ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గత 14 సంవత్సరాలు బట్టి తెలంగాణ రాష్ట్రంతో పనిచేసినా కూడా నేను పదవి రావాలని ఎప్పుడు కోరుకోలేదు. కానీ నాకు మాత్రం ఒక నమ్మకం, ఒకటి గట్టి నమ్మకం ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నా పొజిషన్ ఎక్కడో ఒక డెఫినెట్గా అడ్జస్ట్ అయితే మాత్రం చాలా నమ్మకం ఉండే. ఆ నమ్మకం కేసీఆర్ గారు నన్ను నమ్మకం పూర్తి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. క్యాబినెట్లో యునానిమస్గా నా పేరును గవర్నర్ గారికి రికమెండ్ చేసుట్లా సహకరించిన తెలంగాణ మంత్రివర్యులకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చుట్ల మా తెలంగాణ కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డది. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి డెఫినెట్గా బంగారు తెలంగాణలో వాళ్ళకు కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది అనేది గట్టి నమ్మకం వచ్చింది. నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు